మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ అండ్ పర్చేస్ చేస్తున్నారా? సో పర్చేస్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు అగ్రిమెంట్ అనేది ముఖ్యము. ఏదైతే అగ్రిమెంట్ చేసేటప్పుడు 2 lakhs కంటే ప్రాపర్టీ వాల్యుయేషన్ అనేది తక్కువ ఉన్నప్పుడు 100 రూపీస్ బాండ్ పేపర్ పైన అగ్రిమెంట్ చేయించండి. 2 lakhs కంటే అబోవ్ ఉన్నప్పుడు 200 రూపీస్ బాండ్ పేపర్ పైన అగ్రిమెంట్ చేయండి అనమాట. ఆల్రెడీ మేము 100 రూపీస్ పైన చేయించేసాము. ఇప్పుడు మాకు రెమెడీ ఏంది అని అడగడం అయితే జరిగింది అనమాట. నాకు తెలిసిన వాళ్ళు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద చేసే మాత్రం కోర్టులో ఫస్ట్ అయితే ఎవిడెన్స్కి పనికిరాదు. డాక్యుమెంట్ అయితే కాన్ఫికెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కోర్ట్ అయితే హెవీ పెనాల్టీ అయితే ఇస్తుంది అనమాట. అయితే మాకు రెమెడీ ఏంది, ఇది ఎలా కరెక్షన్ చేయాలనేది అయితే చాలామందికి డౌట్ ఉందన్నమాట. దీనికోసం అయితే మనము కలెక్టర్ దగ్గర ఎక్స్ట్రా డ్యూటీ అనేది పే చేయాలి. ఏదైతే కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన పెనాల్టీ అయితే మనం కట్టాల్సి వస్తుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లీగల్ అడ్వైస్ అయితే తీసుకోవాలి. స్టాంప్ డ్యూటీస్ని ప్రాపర్గా వాడాలి. ఏదైతే ప్రాపర్టీ డీల్స్ని అయితే సురక్షితం చేసుకోండి. అండ్ నా పేజ్ని అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.